హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? పల్లీల పచ్చడి చేస్తున్నానండి ఈరోజు. చాలా రోజులు అయింది చేయక. ఎండుమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మిరపకాయలు వేయించానండి. టమాటాలు, కొంచెం ఆయిల్ వేసి, కొంచెం 2 పిక్కల చింతపండు కూడా వేసాను. కొంచెం ఆయిల్ వేసి ఉక్కబెట్టాను అనమాట. ఎల్లిపాయలు ఒక చిన్న 3 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. రోడ్ పచ్చడి బాగుంటుందండి, కాకపోతే కొంచెం ఓపికగా నూరుకోవాలి. కారం మెరిగిందండి, టమాటాలు వేసి నూరుతున్నాను. నూరేసానండి. ఉల్లిగడ్డ దొక్కేటప్పుడు ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డ దొక్కితే ఎగిరిపోదండి. ఉల్లిగడ్డ మంచిగా మెరుగుతుంది అన్నమాట. చూసారా, అయిపోదు. ఉట్టిగా ఉప్పు లేకుండా దంచితే ఉల్లిగడ్డలు అన్నీ ఎగిరి చిండిపోతాయి. ఇట్లాగే ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు అన్నీ కొంచెం కందాబందాగా దంచుకోవాలండి. దంచుకొని పచ్చడి వేసి తిరగదోడుకోవాలి. చూసారండి, ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి, మరీ మెత్తగొద్దు. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు అట్లా తొక్కుకోవాలి. ఈ పచ్చడి మళ్ళీ ఇంకోసారి రోట్లో వేసుకొని ఉల్లిగడ్డ, ఎల్లిపాయ పచ్చడికి కలిసే వరకు కొంచెం నూరుకోవాలండి. మళ్ళీ కొంచెం లైట్గా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. అన్నంలోని ఒక ముద్దటి ప్లేట్ అన్నం తినేస్తారండి. ఇట్లా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మాకు లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. పల్లీల పచ్చడి, దోశ, బొబ్బర్ల పప్పుతో దోశలు అన్నమాట. చాలా బాగుంటుంది.